ప్రసవంలోని మొదటి భాగము 12 నుంచి 19 గంటల వరకు ఉండొచ్చు. ఈ దశ శిశువు మీ పొద్ది కడుపులో దిగినప్పుడు మొదలవుతుంది. గర్భసంచి యొక్క క్రిందటి భాగాన్ని సర్విక్స్ అంటారు. ఇది గర్భ సంకోచనాల వల్ల సన్నగా మరియు వెడల్పు అవ్వడానికి మొదలవుతుంది. సర్విక్స్ 6 అంగుళాల వెడల్పు వరకు అవుతుంది. ఈ మొదటి దశలో మొదట సంకోచనాలు మెల్లగా 30 నుంచి 45 సెకండ్ల వరకు ఉంటుంది మరియు 5 నుంచి 20 నిమిషాల దూరంలో ఉంటుంది. కానీ సమయం కొద్దీ ఈ సంకోచనాలు తరచుగా మరియు తీవ్రంగా రావడానికి మొదలవుతుంది. ఈ సంకోచనాలతో పాటు వెన్ను నొప్పి మరియు కొంత మహిళలలో ఎరుపు లేదా గోధుమ రంగు శ్లేషం కూడా యోని నుంచి కనబడవచ్చు. ఇంకొన్ని మహిళలలో నీళ్లు లాంటి ఉత్సర్గ అంటే డిశ్చార్జ్ యోని నుంచి బయటికి రావచ్చు. ప్రసవంలోని రెండవ దశ మీకు 20 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. ఈ దశలో మీ సర్విక్స్ 10 సెంటీమీటర్ వరకు వెడల్పు అవుతుంది. ఈ దశలో మీకు సంకోచనాలు 60 నుంచి 90 సెకండ్ల వరకు ఉండొచ్చు మరియు ప్రతి 5 నిమిషాలు దూరంలో రావచ్చు. తల్లి సంకోచనాల సమయంలో బలంతో త్రోయడానికి ప్రయత్నించాలి మరియు వాటి మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. సాధారణ ప్రసవంలో వెనుకని ఎదుర్కొంటూ మీ శిశువు యొక్క తల బయటికి కనబడవచ్చు. మీ డాక్టర్ ఒక్కొక్కసారి యోని ప్రారంభంలో ఒక చిన్న చీర చేస్తారు. ఇది ప్రసవంకి సులభం అవడానికని చేస్తారు మరియు ప్రసవం తర్వాత దీనికి కుట్లు వేస్తారు. దీనిని ఎపిసియోటమీ అంటారు. బిడ్డ తల బయటికి వచ్చిన తర్వాత అతని లేదా ఆమె భుజం తిరుగుతుంది మరియు భుజాలు ఒకటి తర్వాత ఇంకోటి బయటికి వస్తుంది. దీని తర్వాత మొత్తం శరీరం సులభంగా బయటికి వస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత అతని లేదా ఆమె బొడ్డు తాడు కూడా కోస్తారు. డాక్టర్ మొదటిసారి బిడ్డని జీవితం యొక్క అద్భుతాన్ని తల్లి చేతుల్లో పెడతారు. తల్లి గత 9 నెలలో తన గర్భంలో ఉన్న ఈ చిన్నారి శిశువుని మొదటిసారి చూసినప్పుడు తన సంతోషం అపరిమితం. ప్రసవం 3వ దశ 5 నుంచి 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ దశలో మళ్ళీ సంకోచనాలు ప్రారంభిస్తాయి. ఈసారి ప్లాసెంటా గర్భసంచి నుంచి బయటికి పడుతుంది. మీరు మా ఈ వీడియో ఇష్టపడ్డారని ఆశిస్తున్నాము. ఇంకా వీడియోలు చూడడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.